అండ్ ఆల్సో ఇప్పుడు మన వీక్షకులు చాలామంది చూస్తుంటారు మ్యామ్, కొంతమందికి కొత్త థాట్స్ ఉంటాయి, ఏదైనా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉండొచ్చు, యూత్లో కానివ్వండి, ఉమెన్లో కానివ్వండి, చాలామంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మ్యామ్? ఫస్ట్ స్పీక్ అవుట్ లౌడ్. బయటికి రండి, మీరు మీ ఐడియా ఏంటి అనేది ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోండి. దేర్ ఆర్ సో మెనీ ఇన్క్యుబేషన్ సెంటర్స్ లైక్ అస్, ప్రైవేట్, గవర్నమెంట్, ఎవ్రీ వన్. ఓకే, గవర్నమెంట్లో అందరికి ఎంట్రీ రాకపోవచ్చు బికాస్ దే హ్యావ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇవన్నీ ఉంటాయి, అందరికీ ఎలిజిబిలిటీ రాదు. బట్ వీఆర్ ఓపెన్. ప్రైవేట్ ఇంక్యుబేషన్స్ లైక్ అస్ ఆర్ వీఆర్ ఓపెన్. ఐడియేషన్ స్టేజ్ నుంచి వీ వాంట్ టు నర్చర్ యూ. వాట్ వీ విల్ డూ ఏంటి అని అంటే, మీకు రిలేటెడ్ ఏ అయితే ఐడియా, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో మీరు ఏదైనా ఒకటి చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏఐలో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు, మీకు కనెక్టెడ్ రిలేటెడ్ ఇండస్ట్రియలిస్ట్నే మేము కనెక్ట్ చేస్తాం. సో దట్ యూ గెట్ మెంటర్షిప్ వెరీ ఈజీలీ. ఈ ఇండస్ట్రియలిస్ట్ని కన్వర్ట్ చేసినప్పుడు ఏంటంటే యూ డూ యువర్ డ్యూ డిలిజెన్స్ ఆర్ అన్నీ మీ క్రాస్ చెకింగ్ అంతా అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ వీళ్ళవి ఉన్నాయి. వీళ్ళవి ఉన్నప్పుడు మీరు ఇది కాదు ఇలా చేయండి అని మెంటర్షిప్ చేస్తారు. మెంటర్షిప్ చేసినప్పుడు ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్ అగైన్ ఫర్ 10 years, 15 years. You're shortening your time span of your enterprise, which is the biggest benefit. ఎందుకనంటే ఈరోజు మనం ఏదైనా అన్నిట్లో కాస్ట్లీ టైం అండి. So if you are able to value your time, and if you are really concerned about building an enterprise in very faster way, we invite all of them to partner with us, to be part of us, because such ecosystems are available. Anedi awareness kosame we do these sessions and awareness anni. Endukanante once you know, okay, there is someone to guide you, your confidence level multiplies. Guide you in the right format and take it you forward ane mentorship programs lo mem cheppedi kuda మీరు మిస్టేక్స్ చేయకుండా షార్టన్ యువర్ టైమ్ లైన్ ఆఫ్ యువర్ ఎంటర్ప్రైజ్. దట్ ఈస్ హౌ యూ ప్రొసీడ్ ఫర్దర్. ఇఫ్ యూ వుడ్ లైక్ టు థ్యాంక్ సమ్వన్ ఫర్ యువర్ లైఫ్, ఇప్పుడు స్టార్టింగ్ జర్నీ నుంచి ఇప్పటిదాకా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలని? మై పేరెంట్స్ ఫస్ట్, బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ హియర్. సో ఐ ఆల్వేస్ టెల్, ఎలాంటి ఎవరైనా సరే ద ఓన్లీ పర్సన్స్ హూ కెన్ గో బ్యాక్ టు ఎనీ టైమ్ ఆఫ్ దమ్ ఇట్స్ ద పేరెంట్స్. దాని తర్వాత ఐ హ్యావ్ సపోర్టింగ్ ఇన్-లాస్. మై హస్బెండ్ ఈజ్ వన్ పర్సన్ హూ ఇస్ లైక్ లెఫ్ట్ అండ్ రైట్, హీ విల్ సపోర్ట్ మీ. Yeah, we have differences, we have everything, but that arguments also is helpful for your growth in the positive format. The others is my sisters and cousins who have initially helped me in funding. ఎట్లా అంటే ఎవరికైనా ఫండింగ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఇనిషియల్లీ దే హ్యావ్ ఫండెడ్, అండ్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు రివర్ట్ బ్యాక్ విత్ ద ప్రాఫిట్స్ ఆర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఐఎమ్ పేయింగ్ బ్యాక్. ఎంటైర్ కమ్యూనిటీ అండి ఫస్ట్. ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్. ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఫ్రమ్ మీ, ఇప్పుడు నాకు విమెన్ ఎంపవర్మెంట్లో నాకు మేజర్ మెన్ సపోర్ట్ చేస్తారు, బికాస్ దే సీ అ డిఫరెంట్ విమెన్ హూ ఇస్ కమింగ్ అండ్ డూయింగ్. అండ్ కన్సిస్టెంట్లీ నువ్వు అదే మాట్లాడుతున్నావు సౌమ్ని, 10 years నుంచి యు ఆర్ కన్సిస్టెంట్లీ స్పీకింగ్ దిస్, అండ్ అదొకటే నీకు ఒక ఐడెంటిటీ ఫామ్ అయింది అని చెప్పి ఐ గెట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ విమెన్. అంటే ఒక విమెన్ బయటకు వచ్చి చేస్తుంది అని అంటే ఆ సపోర్ట్ సిస్టమ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది అదర్ జెండర్, ఇట్ ఈస్ మల్టిప్లైజ్ అవర్ కాన్ఫిడెన్స్. I have people who as my legal advisor is a man, my advisor who is now working as a mentor is a man, my motivator like who is a man. Nenu anukunna, don't take the gender as an issue. It's your aspiration, and don't limit ourselves also being a gender. ఇప్పుడు విమెన్ కు ఉన్న ఆపర్చునిటీస్ నిజంగా ఈ ఏరియాలో నోబడీ ఈజ్ రెస్ట్రిక్టింగ్. ఆల్ యూ వాంట్ టు డూ, మీకు ఏమైనా చేయాలి అనుకుంటే ద ఎకోసిస్టమ్ ఈజ్ దేర్. అట్లీస్ట్ ఫర్ అస్, మాకు ఆ మైండ్ సెట్ అప్పుడు వెన్ ఐ గాట్ మ్యారీడ్ దేర్ వాజ్ నో స్టేజ్ ఆఫ్ సేయింగ్ నేను పెళ్లి చేసుకొని ఇప్పుడు నేను కెరియర్ చూసుకుంటాను అనే స్టేజ్లో మాకు లేదు అది. బట్ టుడే ద ఎంటైర్ ఎకోసిస్టమ్ ఈజ్ అవైలబుల్, అండ్ ఆల్ యూ నీడ్ టు ఇస్ లైక్ మీకు చేయాలనే తపన మీకు ఉండాలి. విమెన్ కాదు, యూత్ కాదు, ఆల్ యూనిట్ ఇస్ లైక్ మనం ఏమైనా చెయ్యాలి అని. డిపెండ్ అవుదామని కూర్చుందాం అనుకుంటే ఎక్కడో చోట ఎవ్రీ వన్ విల్ సర్వైవ్ అండి. బట్ హౌ యూనిక్లీ యు ఆర్ ప్లేసింగ్ యువర్ సెల్ఫ్, మనం ఎలా ఇండివిజువల్గా ఒక రికగ్నిషన్, అంటే నా పేరుకు సార్థకత నేను ఎక్కడ తెచ్చుకుంటున్నాను అనేది మన మీద, దట్స్ అవర్ రోల్. అది రెస్పాన్సిబిలిటీ. వీఆర్ చైల్డ్ టు సమ్ పీపుల్, బట్ ఆ రెస్పాన్సిబిలిటీ మనం పేరు తీసుకొచ్చి వాళ్ళకి తీసుకొచ్చినప్పుడే ఉంటుంది. Yeah, I thank everyone, in fact, including you, your team, everyone who is supporting this ecosystem. What I want to do anedi, not everyone will get this opportunity. Nenu enduku antanante, when I'm putting struggle with a very positive mindset, I attract things. సో ఆ పాజిటివ్ మైండ్ సెట్ అయితే అందరికీ ఉండాలి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, ఏదో ఒక లేయర్లో ఉంటాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు కౌంట్ అండ్ ఫీడ్ ఆన్ ఇట్,
yeah, you will go into something else. But if you take the positive things and you motivated, morning when I came, what is your mindset, madam, on a rate of 1 to 10, and my mindset is always 10 అని చెప్పా. Because that is a positivity I will carry. Whenever I go, I transfer that positivity also. That is where people get motivated to do. అరే స్ట్రగుల్ లేదా, నాకు స్ట్రగుల్ ఉంది, పొద్దున్నే లేచి ఇక్కడికి రావడానికి స్ట్రగులే ఉంటుంది. బట్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అ స్ట్రగుల్, నో, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు రీచ్ అవుట్ అండ్ టు మూవ్ అవుట్, the way you take a thing is matters. Your emotional ఏమంటారంటే స్టెబిలిటీ is completely, it's up to you how much ఎటు డ్రాగ్ అయితే అటు వెళ్తాం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు లైక్, there is lot of positivity in the world. At least in our society we are blessed to have such individuals and motivation చేసుకోవడానికి there is lot of things. If you want to crib on the nonsense things, you will always go beyond. Yes. But take it positively. There is always a better life. There is no bigger person than you. You are born for a purpose. The purpose is not to get married or children or educated something. The purpose is to serve back to the society. When you are with that, people will come to you. Trust me, people will come to you. Things will come to you. You will attract things. People will come. Fund will come. Everything. నేనైతే ఎప్పుడు అనుకుంటాను, అసలు ఈ స్టేజ్లోకి ఎలా ఉండగలిగాను. This was not in my dream. This was not in my plan. Destiny is taking me. Yes, ma'am. And it will take me. ఆ ఒక్క దాని మీద నేను బిలీవ్ చేసేస్తున్నా. సో సంథింగ్ ఈజ్ ఫార్ మీ, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. వెదర్ అరే నేను ఆ ఫండ్ పిచ్ చేశాను, అది రాలేదు అని క్రిప్ చేసుకోవాలా, లేదు ఇది రాలేదు కాబట్టి నేను ఇంకొక ఫండ్కి నేను ఎలా పాలిష్ చేసుకోవాలి. సో హౌ టు ఇంప్రూవైజ్ మై స్కిల్స్ అండ్ బీ ఎలిజిబుల్. దట్స్ హౌ యూ హ్యావ్ టు టేక్ థింగ్స్. మీరు ఇంకొకటి మీ గురించి వింటున్న టైంలో మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అందరూ ఆడపిల్లలు పెళ్ళి అవ్వగానే వాళ్ళ సర్నేమ్ని మార్చేసి అత్తగారింటి పేరు పెడుతూ ఉంటారు, కానీ మీది మాత్రం సౌమిని సుంకర. అంటే మేము తర్వాత చూసినట్టయితే మీ ఫాదర్ లెగసీని మీరు కంటిన్యూ చేసి అదే నేమ్ని మీరు వాడారు అనుకుంటా. సో ఈ చేంజ్ సౌమిని సుంకరగానే ఉంటూ కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అండ్ ఇప్పటికీ కూడా సౌమిని సుంకరని ఎలా కంటిన్యూ చేస్తున్నారు మ్యామ్? దిస్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, మన నేమ్ సౌమిని యాక్చువల్లీ ఇట్ డజంట్ హ్యావ్ వాల్యూ అన్లెస్, బట్ యా బర్త్ ఫ్యామిలీ బట్టి మనం సుంకర కానీ ఏదైనా మార్చుకుంటాము. యా, ఐఎమ్ బోర్న్ విత్ సౌమిని సుంకర, బోర్న్ యాజ్ అ సౌమిని సుంకర. ఆల్ ఐ వాంటెడ్ ఇస్ లైక్, వెన్ ఐ టోల్డ్ మా పేరెంట్స్ కూడా లైక్ ముగ్గురు ఆడపిల్లలు అవ్వటం మూలంగా వింటూ ఉన్నాం కదా, లైక్ ఇంటి పేరుని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అని. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ ఫెల్ట్ లైక్, ఓకే ఇంటి పేరుని ముందుకు తీసుకెళ్ళడానికి మగపిల్లలే అక్కర్లేదు, ఆడపిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. దాని మూలంగా నేను సుంకర అనేది వాడతానులే ఇది. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఆబ్వియస్గా అందరూ మార్చుకోమని అడుగుతారు, ఇన్లాస్ అవనండి, హస్బెండ్ అవనండి, లేకపోతే పేరెంట్స్ కూడా మార్చుకో ఏముంది దాంట్లో అని అంటారు. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ లైక్, ఫర్ మీ సౌమిని సుంకర నేను అలవాటైపోయింది నాకు చెప్పుకోవటం కానీ రాయటం కానీ ఒక. సో ఐ బిలీవ్ ఇన్ సమ్ సింకింగ్. సమ్హౌ ఐ లవ్ మై నేమ్ యాజ్ సౌమిని సుంకర. దట్ ఐ టోల్డ్ మై హస్బెండ్. మా హస్బెండ్ పేరు కళ్యాణ్ కనపర్తి. So I said, Somni Kalyan is rhyming good. I'll change. If you really want me to, if you insist me in changing, Somni Kalyan చేసుకుంటాను, లేకపోతే Somni Kalyan కనపర్తి అని పెట్టుకుంటాను, లేదా I would love to be in Somni Sunkara అని అంటాను. So he said, no, he was very open minded and he was like, పర్లేదు పెట్టుకో అనేది. But when it came to my daughters also, I felt like to ask, to request, like, okay, పెళ్ళైన తర్వాత నా నేమ్ వరకు నా ఇష్టం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై డాటర్స్, ఐ యాజ్ లైక్ ఒక పాపకి నేను పెట్టుకోవచ్చా అని కూడా అని. అక్కడ నేను సక్సెస్ అవ్వలేకపోయాను. సో సొసైటీ ఏంటి అని అంటే, ఇంకా ఇంటి పేర్ల మీద అంత పెట్టుకుంటున్నారు అనేది. ఐ వాంటెడ్ వన్ డాటర్. ఇప్పుడు నా తర్వాత కూడా మళ్ళీ ఇంకొకరు తీసుకెళ్ళాలి కదా అనేది ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటి పేర్లు అనేది పక్కన పెట్టాలండి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ లైక్ వీఆర్ స్టిల్ ఫాలోయింగ్ బిహైండ్. ఇంకొకటి ఏంటి అని అంటే, వీఆర్ బోర్న్ విత్ సంథింగ్, టేక్ ఇట్ యాజ్ అన్ ఐడెంటిటీ, డోంట్ హ్యావ్ టు చేంజ్. సో అది ప్లస్ దాని మూలంగా మీ ఐడెంటిటీ వస్తుందంటే యూ హ్యావ్ టు సర్పాస్ దట్. సౌమ్నిక్ ఐడెంటిటీ ఏంటి అనేది క్రియేట్ చేయడంలో మనం ఇఫ్ యూ ఆర్ పుట్టింగ్ మోర్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్, యువర్ నేమ్ ఇస్ దట్. మోర్ దెన్ యువర్ నేమ్, వాట్ యూ డూ, వాట్ యూ పర్ఫార్మ్ ఈస్ గోయింగ్ టు రిమైన్ ఫర్ లాంగర్. అంటే మనం చనిపోయిన తర్వాత ఎంతమంది వస్తున్నారు మనతో అనేది, ఇప్పుడు ఆ నలుగురు అనేది మనకు ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది. నలుగురు అంటే ఎవరు, మీ పాడి మోయటానికి ఆ నలుగురు ఎవరు అని అంటారు. ఆ నలుగురిని మనం సంపాదించుకోగలుగుతున్నాము అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ 5 people or 4 people who can come అనే ఆ సొసైటీని మనం క్రియేట్, చిన్న క్లోజ్డ్ సర్కిల్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే దట్ ఈస్ వన్ గుడ్ థింగ్.